హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాహావాహి పడ్డాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి మైనంపల్లి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అల్వాల్లో కాంగ్రెస్ అనుచరులపై దాడికి నిరసనగానే మల్కాజ్గిరిలో మైనంపల్లి అనుచరులు ఆందోళన చేశారు. మల్కాజ్గిరి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉదయం అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం మల్కాజ్గిరి దాకా వచ్చింది. దీంతో రెండు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే మల్కాజ్గిరికి రా అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. ఈ సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. రెండు వర్గాల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినా కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలోని ఆనంద్ లో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో తిష్టవేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడైనా ఏం జరుగుతోవచ్చు అని భయపడుతున్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మర్రి రాజశేఖర రెడ్డి వచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ నేతలు కూర్చోవడంతో గొడవ మొదలైంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆందోళనకు దిగారు. స్టేజ్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయకుండా మాజీ కార్పొరేటర్లకు ఏ విధంగా స్థానం ఇస్తారంటూ కాంగ్రెస్ నేతలు అధికారుల్ని మర్రిని నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలు దాడులకు కూడా దిగాయి.